మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. చూడతారా, నిన్న నైట్ నేను నా రూమ్లో లేను, కరెక్టే. అలా అని నువ్వనుకున్నట్టు నేనెక్కడికో వెళ్ళాను, ఏదో చేశానని కాదు. రూమ్లో నిద్ర పట్టలేదు. అసలు వివాహ పాలకుల్ని కదా. పెళ్లి దగ్గర పడుతుంటే బాధ్యతలన్నీ పెరిగిపోయాయి. ఎంత ఆలోచిస్తున్నా నిద్ర రావటం లేదు. అందుకే టెర్రస్ మీదే తెల్లారే వరకు కూర్చున్నాను. తర్వాత వచ్చి పడుకున్నాను. అందుకే నేను నీకు రూమ్లో కనిపించలేదు. సరే, వస్తాను. నా మీద ఎంక్వైరీ మొదలుపెట్టిందా? ఎందుకు? శ్రీకర్ ప్రవర్తనలో ఏదో తేడా ఉంది. తను బయటకొకటి చెప్తున్నా మనసులో ఇంకేదో ఉంది అనిపిస్తుంది. అదేంటో తెలుసుకోవాలి.
ఇంట్లో అనుమానించేలా ఎలాంటి వస్తువులు లేవు, కానీ ఏదో జరుగుతుంది. అదేంటో తెలుసుకోవాలి. అక్కడ గ్లౌజులు కాల్చడానికి ప్రయత్నించారు. ఇది 1+1 ఆఫర్లో వచ్చిన గ్లౌజులు. ఈ సెట్ ఇక్కడ ఉందంటే ఆ పని శ్రీకరే చేశాడా? ఏంటి, నేను తాళం వేసే వెళ్ళాను కదా, మరి డోర్ ఓపెన్ చేస్తుందేంటి? చేసి వెళ్ళాను అనుకున్నాను, కానీ లాక్ చేయలేదా? డోర్ ఓపెన్ చేస్తే ఉంచానా? అసలు ఏం జరుగుతుందో ఎలా తెలుసుకోవాలి? శ్రీకర్కి ఈ అలవాటు కూడా ఉందా? తారా, బాగా హెడేక్గా ఉంది. ఓ మంచి కాఫీ ఇస్తావా? తప్పకుండా ఇస్తాను. ఏంటి మేడం, కేసు కొలిక్కొచ్చిందా లేదా? లేదు తారా, ఎక్కడి నుంచి మొదలుపెట్టినా అన్ని వేళ్లు ఒకవైపే చూపిస్తున్నాయి. అది ఆదిత్య మౌర్య గారిల్లు. చూడండి, మీరు ఎంక్వైరీ కరెక్ట్గానే చేస్తున్నారా? ఆహా, మీరనేది ఆదిత్య గారి ఇల్లు అంటే చాలా పెద్ద ఫ్యామిలీ. అలాంటి ఇంటి నుంచి ఇలాంటి పరిస్థితి ఉంటుందని మీరు ఎలా ఊహిస్తున్నారు? పెద్దవాళ్ళు కదా అని చిన్న చిన్న పనులు చెయ్యరు అనుకోవడానికి లేదు తారా. నేను ఎంక్వైరీ మొదలుపెట్టిన దగ్గర నుండి ఏది ఓ కొలిక్కి రావడం లేదు. కానీ నువ్వు చెప్పింది విన్నాక
ఎంక్వైరీలో ప్రతి స్టెప్ ముందుకు పడుతుంది. అది ఆదిత్య గారి ఇంటి దగ్గర ఆగుతుంది. అంటే ఖచ్చితంగా హంతకుడు అక్కడే ఉన్నాడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తారు? మీకే ఆధారం అక్కడ పూర్తిగా దొరకలేదు కదా. అనుమానంతోనే వాళ్లే అక్కడ ఉన్నారు అని చెప్పడం కరెక్ట్ కాదు కదా. అనుమానం ఎప్పుడైతే వచ్చిందో ఆధారం కూడా అక్కడే దొరుకుతుంది. ఎందుకంటే ఆ రోజు తిరిగిన కార్లు, సీసీ ఫుటేజ్లో దొరికిన లెక్క ప్రకారం అవన్నీ ఆ ఇంటికి సంబంధించిన కార్లు. సో ఆ కారులో ఎవరెవరు వెళ్లారు, ఎక్కడెక్కడికి వెళ్లారు, ఇంకేం చేశారు అన్నది ఎంక్వైరీ చేయాలి. అయ్యో, నాతో మాట్లాడుతూ ఏం ఆలోచిస్తున్నావు తారా? మీరు చెప్పింది వింటుంటే ఏం ఆలోచించాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఆ ఇంట్లోనే అనుమానితుడు ఉంటాడని నేను నమ్మలేకపోతున్నాను. కేవలం కారు నంబర్లున్నాయి కానీ వేరే క్లూస్ ఏమీ దొరకలేదు కదా. మరి దాన్ని పట్టుకుని నేరస్తుడు అక్కడే ఉన్నాడని మీరెలా చెప్తారు? చూడుతారా, అన్ని ఆధారాలు దొరుకుంటే అసలు నేరస్తుడు ఈ పాటికి బయటికి వచ్చి మా స్టేషన్లో నా చేతిలో నా స్టైల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండేవాడు. అనుమానం ఉంది కాబట్టే ఎంక్వైరీ అక్కడి నుంచి మొదలుపెట్టాను. తొందరలోనే నేరస్తుణ్ణి పట్టుకుంటాను. అప్పుడు ఎవ్వరూ ఊహించని విధంగా ఆ ఇంట్లో ఎలా తలదాచుకున్నాడో, ఎవరి సాయంతో ఉన్నాడో ప్రపంచానికి చూపిస్తాను. తారా, నువ్వు కాఫీ కలుపుతున్నావు కదా, నేను చూస్తానులే. ఈవిడ మాటలు వింటుంటే ఖచ్చితంగా ఏదో రోజు గోపిని పట్టుకునేలా ఉంది. అలా జరగకూడదు. నా గోపి మీద అనుమానం రాకుండా నేను ఏదో ఒకటి చెయ్యాలి. అరేరేరే, ఏంటి నాన్నా అప్పుడు నిద్రలు చూసావా? ఏమైంది? ఆకలేస్తుందా? అమ్మ నాకు కాఫీ, నీకు పాలు రెండు తీసుకొస్తుంది. ఈలోగా మనం బయటికెళ్ళి బొమ్మలతో ఆడుకుందాం, ఓకేనా? నాన్నా, ఇదిగో ఇక్కడ బొమ్మలున్నాయి, ఆడుకుందామా? కూర్చో. నువ్వేడుస్తూ అమ్మను ఏడిపిస్తూ ఉంటే ఎలా? అమ్మ పని చేసుకుంటుంది కదా. నువ్వేడుస్తుంటే నాకు కూడా ఎంత బాధగా ఉందో తెలుసా? నిన్ను చూస్తుంటే అచ్చ నా తమ్ముడు బద్రి గుర్తొస్తున్నాడు. వాణ్ణి కూడా చిన్నప్పుడు ఇలాగే ఆడించేదాన్ని. అప్పుడు నేను చిన్నగా ఉన్నాను. నా తమ్ముడు నీలాగే పసిపిల్లాడిగా ఉండేవాడు. అప్పుడు వాడిని ఇలా ఎత్తుకొని ఆడిస్తూ ఉంటే నా తమ్ముడు ఎంత బాగా నవ్వేవాడో తెలుసా? నవ్వు. నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. అప్పుడు నీకు పోలీస్ కార్ బొమ్మలు, డాగ్ బొమ్మలు అన్నీ తీసుకొస్తానే. వీరు, నువ్వెక్కడే ఆడుకుంటూ ఉండు. అక్కడేదో పడినట్టుంది, నేను చూసొస్తాను. ఏమైంతారా? అదే మేడం, మీకు కాఫీ కలుపుతాను అన్నాను కదా. ఏదో ఆలోచిస్తూ కప్పులో వేయబోతుంటే పొరపాటున చేయి కాలింది. చూడతారా, అంతలా ఆలోచించడానికి ఏముంటుంది? అయినా నువ్వొక పసిబిడ్డకు తల్లివి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ ఆలోచనలు పెట్టుకోకు. వీరుకి పాలు కలిపేశాను మేడం. ముందు మీకు కాఫీ ఇచ్చేసి వీరుకి పాలు పడదామనుకున్నాను. ఇంతలోనే ఇలా చేయి జారింది.
పర్వాలేదులే తారా, ఇప్పుడు నా కాఫీకి వచ్చిన తొందర లేదు. ముందు వీరు ఆకలికి ఏడుస్తున్నాడు, వాడికి పాలు పట్టు. కాఫీ నేను కలుపుకుంటానులే. సరే మేడం. వీరు 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 ఇందిరా, ఇందిరా, ఏమైంది? అక్కడ ఎవరో ఒకతను వీరుని తీసుకెళ్లిపోతున్నాడు. ఆగో! ఎవరు నువ్వు? ఆగు, ఆగు! బాబుని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? తారా, నువ్వేం కంగారు పడకు, వాడెక్కడికి పారిపోలేడు. వాడిని నేను పట్టుకుంటాను. వీరుకు ఏం కాదు. నేను వస్తాను మేడం. చూడు తారా, నువ్వు కూడా వచ్చావంటే వాడు బ్లాక్మెయిల్ చేస్తాడు. నేను పట్టుకుంటానని చెప్తున్నాను కదా. నీ వీరుని తీసుకొచ్చి నీకు అప్పగించే బాధ్యత నాది. నువ్వు లోపలికెళ్ళు, నేను బాబుని తీసుకుని ఇక్కడికే వస్తాను. వెళ్ళు. సరే, ఆ టాబ్లెట్ ఇవ్వు. ఇంకా నువ్వు వెళ్ళు. లేదు సార్, నేను 2-3 రోజుల నుంచి మిమ్మల్ని గమనిస్తున్నాను. మీరు ఏదో విషయంలో చాలా టెన్షన్ పడుతున్నారు. అదేంటో చెప్పండి. ఏమీ లేదు, నేను బయటికి వెళ్ళాలి, నువ్వు వెళ్ళు. అసలు ఏం జరిగిందో చెప్పండి సార్. అనుకోకుండా ఒకటి జరిగింది. ఇప్పుడు నువ్వు దాని గురించి ఏమీ అడక్కో. నన్నేం చెప్పలేను, నువ్వు వెళ్ళు.
నమస్తే సార్, నేనే మీకు ఫోన్ చేసింది. నువ్వు చెప్పినట్టు నేను డబ్బు మొత్తం తీసుకొచ్చాను. ఆ ఫొటోస్ వీడియోస్ నాకు ఇచ్చేసి. ఇచ్చేస్తాను సార్. నాకు కావాల్సింది మీరు తెచ్చినప్పుడు మీకు కావాల్సింది నేను ఇవ్వకుండా ఎందుకుంటాను? కానీ ముందు డబ్బు. నువ్వు చెప్పినంత తీసుకొచ్చాను. నీకేమైనా అనుమానం ఉంటే లెక్క పెట్టుకోవచ్చు. మనిషి తప్పు చేసేటప్పుడు భయపడ్డు సార్, కానీ ఆ తప్పు బయటపడినప్పుడు మాత్రం ఖచ్చితంగా భయపడతాడు. ఆ భయంలో ఇంకో తప్పు చేయడు. లెక్క కరెక్ట్గానే ఉంటుందిలేండి. పెన్ డ్రైవ్ సార్, ఆ ఫొటోస్ వీడియోస్ అందులోనే ఉన్నాయి. అన్ని చోట్ల డిలీట్ చేసావు కదా, ఇంకెక్కడ దాచలేదు కదా? లేదు సార్, డబ్బుల కోసమే నేను మిమ్మల్ని అడిగాను. నేను అడిగింది మీరు ఇచ్చేశారు, ఇక ఫొటోస్తో నాకేం పని? ఇంకోసారి బయటికి వస్తే మాత్రం నా పరువు పోతుంది. నేను ప్రాణం తీసుకోవడం తప్ప నాకు ఇంకో మార్గం లేదు. అనవసరంగా భయపడకండి సార్, మీ ప్రాణం అంత సులువుగా పోయేది కాదు. చూడండి, ఈ ఒక్క పెన్ డ్రైవ్ నాకు 30 లక్షలు సంపాదించింది. మీకేం భయం లేదు, వెళ్ళండి. చెప్పరా? ఎందుకు అరుస్తున్నావు? నాకు సౌండ్ అంటే ఇరిటేషన్. సైలెంట్ గా ఉండు, లేదంటే రియాక్షన్ వైలెంట్ గా ఉంటుంది. నా తప్పే లేదు మేడం, నన్ను ఎందుకు ఇద్దరు కొడుతున్నారు? ప్లీజ్ మేడం, నన్ను వదిలేయండి మేడం. ఏంట్రా, పాలు తాగే పసివాడిలాగా నాకేమీ తెలియదు, నేను అమాయకుడిని అని కథలు చెప్తున్నావా? అసలు ఆదిత్య మౌర్య గారి ఫొటోస్ వీడియోస్ నీ దగ్గరికి ఎలా వచ్చాయి? నిజం చెప్పావనుకో బ్రతికిపోతావు, లేదనుకో మహేష్. మేడం మేడం, నేను చెప్పేస్తాను మేడం. చెప్పు. నేను మొబైల్ ఫోన్స్ రిపేర్ చేస్తుంటాను మేడం. ఆదిత్య గారి ఇంట్లో ఉండే వసుధ అనే ఆవిడే తన ఫోన్ రిపేర్ ఉందని నాకు ఇచ్చింది. ఆ ఫోన్ని చెక్ చేస్తుంటే ఈ ఫోటోలు వీడియోలు నాకు కనిపించాయి. వాటిని నా ఫోన్కి సెండ్ చేసుకున్నాను. అవి చూపించి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు రాబట్టాలనుకున్నాను. కానీ నా బ్యాడ్ టైం, మీకు దొరికిపోయాను. ఇది నిజమేనా? మేడం, మీరేంటో తెలిసాక మళ్ళీ మీతో అబద్ధం ఎందుకు చెప్తాను? అలా చేస్తే నా ఫోటోకి దండ పడిపోతుందని నాకు తెలుసు కదా. ఏంట్రా, ఇంత బాధలో కూడా నువ్వు క్రాస్ ఆపడం లేదు? ఇంకోసారి ఇలాంటి పనికి మాలిన పనులు చేశావే అనుకో, అరవడానికి నోరు ఉండదు, ఆలోచించడానికి నువ్వుండవు. ఎన్కౌంటర్ చేసి చాలా రోజులైంది, నువ్వు ఎన్కౌంటర్ కాకుండా చూసుకో.
ప్లీజ్ మేడం, నన్నేం చెయ్యొద్దు మేడం. ఏయ్, అరిచావంటే చంపేస్తాను. మేడం, మీరు చెప్పినట్టే అంతా చేస్తున్నాను కదా, మళ్ళీ నన్ను ఎందుకు ఇలా చిత్రహింసలు పెడుతున్నారు? ఆదిత్య మౌర్య గారిని ఒకరు బెదిరించాడు కదా, ఎందుకు బెదిరించాడో నీకు తెలుసు కదా, ఏ విషయంలో అదంతా జరిగిందో నీకు తెలుసు కదా. అదేంటి మేడం, ఆయనకు ఫోన్ రావడం, ఆయన భయపడ్డం, అవన్నీ ఎప్పటికప్పుడు నేనే మీకు అందజేశాను కదా, మరి నన్ను అడుగుతారేంటి? నిజంగా నేను తప్పు చేస్తే అవన్నీ మీకెందుకు చెప్తాను? మీరు కూడా ఆయన తప్పు చేయలేదు అని నమ్మారు అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నేను మనిషిని ముందు నమ్ముతాను తారా. అన్నీ తెలుసుకున్నాక నేను పెంచుకున్న నమ్మకం తప్పు కాదు అని నిరూపించుకుంటాను. ఆదిత్య గారు ఈ పని చేసి ఉండరు అని నాకెప్పుడూ అనిపించింది. ఎవరో కావాలని తెలివిగా ఆయన్ని డైవర్ట్ చేసి డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేశారని నాకర్థమైంది. అందుకే డిపార్ట్మెంట్ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ కేసును నేను సాల్వ్ చేశాను. ఆ డబ్బడిగిన వాడిని అరెస్ట్ చేసి మా స్టైల్లో ట్రీట్మెంట్ కూడా ఇచ్చాము. చాలా థ్యాంక్స్ మేడం. ఆ కుటుంబానికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. అలాంటి ఇంట్లో ఎవరికి ఏ ఇబ్బంది రాకూడదు అని నేను కోరుకుంటాను. ఈరోజు ఆదిత్య సార్ విషయంలో మీరు చేసిన హెల్ప్కి వాళ్ళ తరపున థ్యాంక్స్ చెప్తున్నాను. ఏంటో తారా, నీకు ఆ ఇంట్లో ఉన్న వ్యక్తుల మీద ప్రత్యేకమైన అభిమానం ఉంది. నిజంగా నిన్ను చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. నన్ను కొట్టొద్దు మేడం, నన్ను వదిలేయండి. ఇన్ని రోజులు ఎక్కడికెళ్ళావురా? అదే మేడం, భద్రి చనిపోయాక నాకు భయం వేసింది, ఊరు వదిలి పారిపోయాను. నిన్నే వచ్చాను. నా తమ్ముడు చనిపోతే నువ్వెందుకు పారిపోయావు? అంటే వాడి చావుకి నువ్వే కారణమా? ఆ, లేదు మేడం, నాకేం సంబంధం లేదు, నాకేం తెలీదు. దయచేసి నన్ను వదిలేయండి మేడం. నీ భయమే చెప్తుందిరా నీకేదో తెలుసు అని. మర్యాదగా అది నాకు చెప్పకపోతే నా తమ్ముడి దగ్గరికి నిన్ను పంపిస్తాను. చెప్పాను కదా మేడం, నాకు తెలీదు. అయినా మీరు ఏం అడగాలనుకుంటున్నారు? బద్రి చనిపోయిన రోజు నువ్వు వాడితోనే ఉన్నావు కదా, మరి మధ్యలో ఎలా మాయమయ్యావు? అదే మేడం, బద్రి ఒక అమ్మాయి మీద కన్నేశాడు. నాకు కావాల్సింది ఆ మత్తు. అందులో నేను గమ్మత్తుగా తేలిపోవాలి. ఆ రోజు తను బాగా తాగున్నాడు. అదే టైంలో ఆ అమ్మాయి ఇంకొకడు వెళ్తున్నారు. బద్రి కూడా వాళ్ళని ఫాలో అయ్యాడు. వద్దని నేను ఎంత చెప్పినా వినలేదు. నన్ను మధ్యలోనే దించేసి తను వెళ్ళిపోయాడు. ఏంట్రా? ఇక నుంచి నీ పన్ను చూసుకో, నేను వెతుక్కుంటాను. ఆ తర్వాతే తెలిసింది తను చనిపోయాడని. అమ్మాయి ఇంకొకడు అంటున్నావు? పక్కన ఎవరున్నారు? ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ అనుకుంటా మేడం, ఇంకొకడు ఉన్నాడు. నువ్వు నిజమే చెప్తున్నావా? మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను మేడం, నేను చెప్పేదంతా నిజమే. నువ్వు ఆ అమ్మాయిని చూస్తే గుర్తుపడతావా? గుర్తుపడతాను, తప్పకుండా గుర్తుపడతాను మేడం. ఎందుకంటే అలా వెంట పడడం తప్పని బద్రి కూడా చెప్పాను.
మేడం ఈ అమ్మాయి కోసమే మేడం ఆ రోజు బద్రి వెంట పడింది. ఈ అమ్మాయి మీద మీ తమ్ముడు కన్నేశాడు. ఈ అమ్మాయితో ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడన్నావు కదా? అవును మేడం, ఇతనే. ఇడియట్, వీడు బాయ్ ఫ్రెండ్ ఏంట్రా? ఈ అమ్మాయికి కాబోయే హస్బెండ్. మేడం, ఈ మధ్య పెళ్లికి ముందే ఇలా బయటికి వెళ్ళడం అలవాటైపోయింది. వాళ్ళిద్దరూ ఆ రోజు అలా వెళ్ళుంటారు. అక్కడికి మీ తమ్ముడు కూడా వెళ్ళుంటాడు. నేను మీకు ముందే చెప్పాను కదా మేడం. అంటే ఆ రోజు వాళ్ళిద్దరూ అక్కడ ఉండగా బద్రి అక్కడికి వెళ్ళాడన్నమాట. గోపీకి బద్రికి గొడవ జరిగింది. మరి ఎన్ని రోజులు గోపి ఏమీ తెలియనట్టు ఎందుకంత అమాయకంగా నటిస్తున్నాడు? మహేష్, మేడం. ఆ కేసుకు సంబంధించిన ఫైల్ వెంటనే తీసుకురా. అలాగే మేడం. ఏంటి తారా, ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. ఏదైనా స్పెషల్ చేస్తున్నావా? గుత్తొంకాయ కూర చేస్తున్నాను మేడం. వావ్, ఈ కూరంటే నాకు కూడా చాలా ఇష్టం. ఈరోజు ఒక పట్టు పట్టాల్సిందే. ఏంటి తరా అలా చూస్తున్నావు? ఈ రోజు మీరు కొత్తగా కనిపిస్తున్నారు. అవునా? ఇన్ని రోజులు ఏదో ఒక టెన్షన్లో ఉండేవారు, కానీ ఇప్పుడు మాత్రం కొంచెం రిలాక్స్డ్గా ఉన్నారు. నిజమే తారా, ఇన్ని రోజులు దేని గురించైతే టెన్షన్ పడ్డానో ఈరోజు దానికి సంబంధించి ఒక చిన్న క్లూ దొరికింది. అటు నుంచి ఎంక్వైరీ మొదలు పెడితే నేను అనుకున్నది పూర్తవుతుందని నాకు కన్ఫర్మ్ అయింది. ఇన్నాళ్ళు బాధలో ఆకలి చచ్చిపోయింది. ఇప్పుడు సొల్యూషన్ దొరికింది అన్న ఆనందంలో ఆకలేస్తుంది. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, త్వరగా భోజనం చేద్దాం. ఏంటి మేడం, ఏంటా క్లూ? ఫ్రెష్ అయ్యి వచ్చి చెప్తాను కదా, నీకు చెప్పకుండా ఉంటానా? ఇదేంటి, తారకి పెళ్ళయింది. తన హస్బెండ్ వికాస్ కదా, అతనేమో సింగపూర్లో ఉంటున్నాడు. ఫోటోలు ఉంటే అతనితో ఉండాలి. మెమోరీస్ దాచుకుంటే ఆ ఫోటోలు కదా దాచుకోవాలి. మరి గోపి ఫోటోలు ఉన్నాయేంటి? ఇవి జాగ్రత్తగా దాచుకుందంటే తారకి గోపి మీద ఏదైనా ప్రత్యేకమైన అభిమానం ఉందా? అసలు గోపి తనకు మంచి స్నేహితుడిని కూడా తార నాతో ఎప్పుడూ చెప్పలేదే. ఇప్పుడు నేను గోపిని అనుమానిస్తున్నాను. కేసులో నాకు దొరికిన క్లూ గోపి గురించి కదా. ఈ విషయం ఇప్పుడు నేను తారతో చెప్పడం కరెక్ట్ కాదు. అసలు తార ముందు నుంచి ఈ కేసులో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది, నాకు సహాయం చేస్తుంది అనుకుంటున్నాను. కానీ తార మనసులో ఇంకేదో ఉన్నట్టుంది. ఎందుకైనా మంచిది గోపి విషయం చెప్పకుండా ఉండడమే బెటర్. జస్ట్ జోక్. మహేష్, మేడం. ఫైల్స్ పైన పెట్టు. మేడం. ఏంటి? మేడం,
ఈ పేపర్ చూసారా? నేనే కదా తెప్పించుకున్నాను. అదంతా నేను స్టడీ చేశాను. నాకు ఏ క్లూ దొరకలేదని కదా ఇంత ఇరిటేటెడ్గా ఉన్నాను. అది కాదు మేడం, ఇక్కడ ఫోటో మీద జైలు తాలూకు స్టాంప్ ఉండాలి. అది లేదు మేడం. ఏదో తేడా ఉంది. మేడం, ఈ ఫైల్ మనకు వచ్చినప్పుడు అన్ని ఫొటోస్ మీద స్టాంప్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు దీని మీద లేదు. అంటే ఎవరో మార్చినట్టున్నారు. అది మనకు తెలియాలి అంటే వెంటనే మనం సెంట్రల్ జైలుకెళ్ళి అసలు వీడెవడో, వీడి ఫోటో ఏంటి అన్న విషయం తెలుసుకోవాలి. అప్పుడే ఏం జరిగిందో అర్థం అవుతుంది. ఇక్కడి నుంచి ఏ ఫైల్ పంపించినా ఆ ఫోటో మీద ఖచ్చితంగా జైలు తాలూకు స్టాంప్ వేసి ఉంటుంది. దీని మీద లేదు అంటే ఈ ఫోటో మార్చారు అని నాకు అర్థమైంది సార్. కానీ అసలు నేరస్తుడు ఎవరో తెలుసుకోవడం కోసం నేను మీ దగ్గరికి వచ్చాను. అప్లికేషన్ మీద కేసు నెంబర్ ఉంటుంది. ఖచ్చితంగా దానికి సంబంధించిన ఫోటో మీ రికార్డ్స్లో ఉంటుంది. అది చెక్ చేసి చెప్పండి సార్. ఓకే. ఇదిగోండి, దొరికింది. ఇతనే ఆ నేరస్తుడు. ఇద్దరు పేర్లు ఒకటే, గోపి. కాకపోతే వీడి పేరు వి గోపి. ఆ ఫోటో చూడగానే అంతలా ఎందుకు షాక్ అవుతున్నారు? ఇప్పుడు వీడు ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో నాకు తెలుసు. అవును, వీడి మీద కేసేంటి? వీడు రెడ్ శాండిల్స్ స్మగ్లర్. చాలా పెద్ద స్కెచ్ వేసి వీడిని పట్టుకున్నారు. లేదంటే అరుదైన ఎర్రచందనాన్ని ఇతర రాష్ట్రాలు దాటిస్తూ కోట్లు కొల్లగొడతాడు. ఇలాంటి వాళ్ళకి కనికరం ఉండదు, మమకారాలు అంతకన్నా ఉండవు. డబ్బే ప్రధానంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ టైంలో వీడు దొరకడం చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. అమ్మా, అన్ని సామాన్లు వచ్చేసాయి. ఇక పెళ్లి కొడుకు వస్తే వినాయకుడి పూజ ప్రారంభిద్దాం. మీదే ఆలస్యం పంతులు గారు. పెళ్లి కొడుకు ఎప్పుడో రెడీ అయి ఉన్నాడు. వసుదా, వెళ్ళి తీసుకురా. చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. శ్రీమన్మహాగణాధిపతే నమః. లక్ష్మీనారాయణాయ నమో నమః. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనామహస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతివిశేషసాదనం. శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మహాసరస్వత్యై నమో నమః. సరస్వతీ నమోస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ప్రణో దేవి సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనా మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. అయిపోయింది.
అయిపోయింది గోపి. ఇక నువ్వు నా జీవితంలో ఎప్పటికీ ఉండవని తెలిసిపోతోంది. నీకు రేపు పెళ్లి జరగబోతోంది. నువ్వు నాకు దూరం అయిపోయావనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేమీ లేదు. మా మామయ్య నిన్నొక పెళ్లి కొడుకుని ఒప్పుకున్నాడు. కానీ ఇంట్లో ఒక మేనల్లుడున్నాడు. కూతుర్ని వాడికిస్తే బాగుంటుందన్న ఆలోచన కూడా మామయ్యకు రాలేదు. ఎవరికి చెప్పవే, ఎవరిని అడగవే, మనసులో ప్రేమకే మాటలే నేర్పవే. గోపి హంతకుడే ఉండొచ్చు, నా తమ్ముని చంపింది వాడే ఉండొచ్చు. ఎన్ని రోజులు నా కళ్ళ ముందే ఉన్నా వాడిని నేను గుర్తుపట్టలేకపోయాను. అయినా అసలు ఈ గోపి విషయంలో తార ఎందుకిలా చేస్తుంది? గోపి మీద ఎందుకంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది? జైలు నుంచి రిలీజ్ అయిన వాళ్ళది లిస్ట్ తెమ్మన్నారు కదా, మరి ఇంతమంది ఉంటారా అని చూస్తున్నాను. నిజంగా ఈ ఫైల్లో ఉన్న వాళ్ళంతా నేరస్తులేనా అని చూడాలనుకుంటున్నాను. ఈ ఫైలు తార ఇంట్లోనే ఉంది. ఆ రోజు ఖచ్చితంగా తారే ఫోటో మార్చింది. అందుకే గోపి మీద అనుమానం రాకుండా చేసింది. అంటే తారకి ఇదంతా ముందే తెలుసా? గోపిని కాపాడటం కోసం ఇలా చేసిందా? అసలు గోపి విషయంలో తారా ఎందుకింత ఇంట్రెస్ట్ చూపిస్తోంది? ఏది ఏమైనా సరే ఆ గోపిని మాత్రం వదలకూడదు. వాడిని స్టేషన్కి తీసుకువచ్చి నా స్టైల్లో ట్రీట్మెంట్ ఇస్తే తప్ప నా కోపం తగ్గదు. వాడే నా తమ్ముణ్ణి చంపాడని తెలిస్తే మాత్రం అప్పుడు వాడంతా చూస్తాను. తారా, ఎన్ని రోజులు నువ్వు నాతో పాటు ఉండి ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తూ గోపి మీద డౌట్ రాకుండా చాలా తెలివిగా డైవర్ట్ చేశావు. నువ్వు ఎంత తెలివైన దానివైనా చట్టం నీకన్నా గొప్పది అని తెలుసుకోలేకపోయావు. అందుకే ఇప్పుడు గోపి నేరస్తుడిగా నాకు దొరుకుతున్నాడు. నువ్వు కాదు కూడదు అన్నా ఎవరూ కాపాడలేరు. డ్రైవర్, స్పీడ్గా పోనీ. ఓకే మేడం. తను నేరస్తుడని మీరు చెప్పగానే సరిపోతుందా? ఆధారాలు ఉండక్కర్లేదా? సాక్షి ఆధారాలు చూడకుండా మేమెవరూ నమ్మం. సాక్ష్యాధారాలు చూపించడానికి మీరే నా సుపీరియర్స్ కాదు. కావాలంటే మీరే వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేసుకోండి. అక్కడ తనకి సంబంధించిన అన్ని రికార్డ్స్ ఉన్నాయి. వీడెలాంటి నేరస్తుడో, తన నేర చరిత్ర ఏంటో మొత్తం మీకు తెలుస్తుంది. ఒక స్మగ్లర్కి మీ ఇంటి ఆడపిల్లని ఇస్తున్నారు అంటే గోపి ఎంతలా మోసం చేశాడో నాకు అర్థమైంది. రేయ్, చెప్పరా, నువ్వేంటో నీ గతమేంటో మొత్తం వీళ్ళకి చెప్పు. ఏంటి మేడం, నన్నేం అడుగుతున్నారు మేడం? నాకు అసలు గతమే గుర్తులేదు కదా, అన్నీ మర్చిపోయాను మేడం. నా గత చరిత్ర అలా ఉంటుందంటే నేను కూడా నమ్మలేకపోతున్నాను మేడం. నువ్వు ఏదీ మర్చిపోలేదురా, నీకంతా గుర్తుంది. గతాన్ని మర్చిపోయినట్టు నువ్వు కేవలం నాటకం ఆడుతున్నావు. అదేంటి మేడం, మీరేం చెప్తున్నారో మాకు అర్థం కావటం లేదు. గోపి ఇంత చేశాడంటే నమ్మలేకపోతున్నాం. ఇలా అందర్నీ నమ్మించడమే వీడి గొప్పతనం. గోపి జైలు నుండి వచ్చాక తను మంచివాడిలా నమ్మించడం కోసం, మంచి షెల్టర్ కోసం చూస్తున్నప్పుడు
మీ కుటుంబం గురించి తెలుసుకున్నాడు. మీ ఇంట్లో చేరడానికి మీ కంపెనీలో డబ్బు పోయేలా చేసి అది తనకు దొరికినట్లు తీసుకొచ్చి ఇచ్చాడు. మీ మీద అటాక్ చేయించి మిమ్మల్ని కాపాడే క్రమంలో తనకి దెబ్బ తగిలి గతం మర్చిపోయినట్టు నమ్మించాడు. ఆఖరికి మీ అమ్మాయి అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకునేలా చేశాడు. ఇదంతా అతని ప్లాన్. ఇదతని నటన అని తెలియని మీరు మీ అమ్మాయిని అతనికిచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డారు. అంతా అనుకున్నట్టు జరిగితే స్మగ్లర్ గోపి మరుగున పడి ఆదిత్య గారి అల్లుడు గోపీలా సెటిల్ అయిపోయేవాడు. రే, నువ్వు గతం మర్చిపోలేదురా, నువ్వు నటిస్తున్నావు. నిన్ను స్టేషన్కి తీసుకెళ్లి నా స్టైల్లో ట్రీట్మెంట్ ఇస్తే అప్పుడు నువ్వు ఆడిన నాటకం మొత్తం బయటకొస్తుంది. నేను నీకు నరకం ఎలా ఉంటుందో చూపిస్తాను. అప్పుడు నిజాలన్నీ మొత్తం బయటకొస్తాయి. లేదు మేడం, మీరు చెప్తుందంతా అబద్ధం. గోపి అలాంటి వాడు కాదు. గోపికి గతం గుర్తు లేదనేది నిజం. ఒక స్మగ్లర్ ఎప్పటికీ నిజం చెప్పడు. వాడు అబద్ధం చెప్తున్నాడు. చెప్పాను కదా. స్టేషన్కి తీసుకెళ్లి 4 తగిలిస్తే నిజాలవే బయటికి వస్తాయి. దయచేసి ఇప్పుడెవరూ నా డ్యూటీకి అడ్డుపడొద్దు. చూడండి మేడం, ఒకవేళ మీరు చెప్పినట్టు గోపి గతంలో నేరం చేశాడే అనుకుందాం. ఇప్పుడు మీరు తనని అరెస్ట్ చేస్తాను అంటే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరు. చూడతారా, నువ్వు నాకు అడ్డుపడితే నా డ్యూటీకి అడ్డొచ్చినట్టు అవుతుంది. అది నీకే ప్రమాదం. అయినా వీడిని తీసుకెళ్తోంది పాత కేసులో కాదు, నా తమ్ముడు బద్రీని చంపిన కేసులో. నా తమ్ముణ్ణి హత్య చేసి వీడి చేతికి మట్టంటకుండా చాలా తెలివిగా ఆధారాలు మాయం చేశాను అనుకుంటున్నాడు. చట్టం కళ్ళు కప్పలేను అని తెలుసుకోలేకపోయాడు. లేదు మేడం, మీ తమ్ముడిని గోపి చంపలేదు. ఆ రోజు అసలు అక్కడ ఏం జరిగిందంటే సృజన, ఏం మాట్లాడుతున్నావు? గోపి ఏంటో మనకి ఇప్పుడే తెలిసింది. ఇంకా గోపి గురించి నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. ప్లీజ్ డాడీ. సృజన, ప్లీజ్ డాడీ, నా మాట వినండి. నేను గోపి ఒకరోజు బయటకు వెళ్ళాం కదా. సృజన, మాట్లాడుతున్నా కదా. నువ్వు ప్రేమించావని ఈ పెళ్లి చేద్దాం అనుకున్నాను. నువ్వు సంతోషంగా ఉంటావని గోపిని నీ జీవితంలోకి తీసుకొద్దాం అనుకున్నాను. కానీ నేర ప్రవృత్తి కలిగిన వాడు, దోషిగా జైలుకి వెళ్ళొచ్చిన వాడు ఇన్ని రోజులు నా ఇంట్లో ఉండడం ఆలోచిస్తుంటేనే నా మీద నాకే అసహ్యం వేస్తుంది, కోపం వస్తుంది. ఇంత తెలివి తక్కువగా నేను ఎలా ఊరుకున్నాను? ఛీ, నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఇంకొక మాట కూడా నువ్వు మాట్లాడొద్దు. ఇందిరా గారు, తను నేరస్తుడని మీరే చెప్తున్నారు కదా. ఇంకా మీరు ఏం చేసినా ఇక్కడ ఎవరు అడ్డు చెప్పరు. థ్యాంక్ యూ సార్. మీరెక్కడ ఆపుతారో అని అనుకున్నాను. ఇంత గొప్పగా ఆలోచించినందుకు థ్యాంక్ యూ సో మచ్. గోపి, పట్టుకోలేను అనుకున్నావు కదా,
తప్పించుకోగలను అని చాలా ధైర్యంగా పెళ్లి పీటల మీద కూర్చుందాం అనుకున్నావు కదా, ఇక నీ పెళ్లి జరగదు. నీ పెళ్ళంటూ జరిగేది ఇక జైల్లోనే. లేదు మేడం, నేనే తప్పు చేయలేదు మేడం. మీ తమ్ముడిని అసలు నేను చంపలేదు మేడం. అసలు ఆ రోజు ఏం జరిగిందో మీకు తెలియదు మేడం. చెప్పే ఒక్క అవకాశం నాకు ఇవ్వండి మేడం. మీరు అసలు నాకు అవకాశం ఇవ్వట్లేదు మేడం. ఒక్క మాట కూడా నువ్వు మాట్లాడొద్దు. నీతో నిజాన్ని ఎలా చెప్పించాలో, నీతో నిజాన్ని ఎలా కక్కించాలో నాకు తెలుసు. ప్లీజ్ మేడం, తొందరపడి ఎలాంటి నిర్ణయము తీసుకోకండి. ఆవేశంలో తీసుకునే నిర్ణయం అనర్థానికి దారి తీస్తుంది. గోపి తప్పు చేసి ఉండడు. ముందు నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. చూడుతారా, నేను అన్నీ తెలుసుకునే వచ్చాను. ఇప్పుడు అరెస్ట్ చేయకుండా నువ్వు కాదు కదా, ఎవ్వరూ ఆపలేరు. నువ్వు పద.